వందే శంభుం ఉమాపతిం సురగురుం. సురులకు ఉపదేశం చేసినాడు. అప్పుడప్పుడు అసురులు వెళ్ళి ఇంద్ర పదవిని ఆక్రమించేసి చిన్నాభిన్నము చేయుచుండగా, పరమేశ్వర నీలకంఠ మమ్మల్ని రక్షించు అని శరణాగతి పొందినప్పుడు దేవతలకు ఉపదేశం చేసినాడు. ఒకసారి, దేవతలారా, మీ పదవిని వాళ్ళు ఆక్రమిస్తున్నారంటే కారణం ఏమి? మీలో ధర్మము భోగే రోగ భయం కృత్వ. మీరు భోగ విలాసులై నృత్యగానాలు చేస్తూ భగవంతుని మర్చిపోయి ధర్మాచరణ దైవచింతన లేక అహంకారంతో విర్రవీగినప్పుడు మీ అహంకారాన్ని అణుచుట నిమిత్తమై బ్రహ్మ సృష్టిస్తుంటాడు. మీ గర్వాన్ని అణుచుట నిమిత్తమై అట్టి అసురులకు వరాలు వాళ్ళు కోరుకుంటారు. అది మా సంకల్పం వల్లనే జరుగుతుంది. మీ అహంకారం అణుచుట నిమిత్తమే అలాంటి అసురులను సృష్టింపజేసి అలా తపస్సు చేయించి వాళ్ళ ద్వారా మీ ఇంద్ర పదవిని ఆక్రమించేలా చేసి మీ గర్వం అణిసి మీకు ముక్తిని ప్రసాదించటానికి, మీకు ఇంద్ర పదవి పోవటానికి భోగే రోగ భయం కృత్వ. రోగం అంటే ఏడుపు కదా. మీరు ఇంద్రియ లోల్లే రంభ ఓరుసు మేనక వాళ్ళతో ఆడుకుంటూ నృత్యగానాలు చేస్తూ మీరు లోక శ్రేయస్సు కోరకుంటా మీ శ్రేయస్సు కోరుకున్నందువల్లనే ఒక్కరు మిమ్మల్ని జయిస్తున్నారు. ఒకరి ద్వారా ఓడిపోవటానికి కారణం భోగలాలసులైనటువంటి వారికి ప్రకృతికి దాసులైపోతారు. మీరు భోగాలకు దాసులైనందువల్ల ఒక అసురులు మిమ్మల్ని జయిస్తున్నారు. కారణం మీలో ధర్మము తప్పుతున్నారు. నాయనలారా, మీరు ధర్మం తప్పకండి, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోండి. ధర్మం రక్షిత ధర్మాచరణ కలిగి సదా నన్ను స్మరణ చేస్తున్నటువంటి వారికి ఎట్టి ఆపదలు రాకుండా నేను చూసుకుంటానని సమస్త దేవతలకు జ్ఞానోపదేశం చేసి సుర గురువు అయిపోయినాడు. దేవతలకు గురువు అయిపోయినాడు.